ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. మార్చి 21 నుంచి బుధుడు కుంభరాశిలో రుజుగతిలోకి వెళ్తున్నాడు. ఈ రుజుగతిలోకి వెళ్ళినప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు. కుంభరాశి వారికి బుధగ్రహం యొక్క ప్రభావం, పంచమాధిపతి అష్టమాధిపతి అయిన బుధుడు జన్మంలో ఉండటం వల్ల ఎలాంటి జరుగుతాయి? ఏ పని చేయటానికైనా ఒక నిర్ణయాన్ని సరిగా తీసుకోలేకపోవటం, చంచల మనస్తత్వం ఉండటం, మానసికంగా కొన్ని బాధలు పంచుకోవటం, దీర్ఘకాలిక రోగాలు ఉన్న వ్యక్తులకు అనారోగ్యం, వ్యాపార సంబంధమైన విషయాల్లో కొన్ని నష్టాలు జరగటం, కొంత పెట్టుబడి మాత్రమే పెట్టండి. క్యాపిటల్ అమౌంట్ అనేది కొంతనే పెట్టుబడి పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. బంధుమిత్రులతో విరోధ భావాలు కలగకుండా చూసుకోవాలి. దుష్ట సావాసాలు, ధన నష్టాలు కలగకుండా చూసుకోవాలి. అలా సరైన సమయాన్ని నిద్రపోవటం ఒకటి. వ్యాపార పరంగా విస్తరణ జరిగినా కూడా అనేక లాభాలు లేకుండా అనవసరమైన నష్టాలను కొనిజిచ్చుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అనేక లాభాలు కలుగుతాయని ఆలోచన చేస్తుంటారు, కానీ అనేక లాభాలు కలగకుండా నష్టాలు కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి వృత్తి ఉద్యోగ రంగంలో కానీ, పై అధికారుల యొక్క ఒత్తిళ్లు కానీ, వ్యాపార పరంగా కానీ ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. అలాంటి ఇబ్బందులు కలగకుండా ఆచితూచి లౌకిక జ్ఞానంతో ముందుకు అడుగు వేయటం వల్ల వీళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి. తప్పకుండా వీళ్ళు కొన్ని పరిహారాలు పాటించాలి. యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని, నారాయణాయుధ్యే వాసుదేవాయ ధీమే తన్నో విష్ణు ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా బుధవారం రోజున తూర్పుముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ కూర్చొని చక్కగా భగవంతుడి యొక్క ధ్యానం చేయండి. వ్యాపార పరంగా కానీ ఆలోచనలు కానీ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే గణపతి యొక్క ఆరాధన, గకారంతో గణపతి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా మీకు విఘ్నాలు తొలగిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. బుధగ్రహము, ఈ బుధగ్రహము సహజంగా ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. గోచారరీత్యా చెప్పబడే ఫలితాల్లో బుధుడు వాళ్ళ రాశి దగ్గర నుంచి 2, 4, 6, 11 స్థానాలు సుఫలితాన్ని ఇస్తాడు. ఎవరైతే జన్మరాశి వాళ్ళు ఉంటారో ఆ రాశి దగ్గర నుంచి మీరు లెక్క వేసుకుంటే 2వ స్థానంలో బుధుడు మంచివాడు, 4వ స్థానంలో మంచివాడు, 6వ స్థానంలో మంచివాడు, 11వ స్థానంలో మంచివాడు. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు, కానీ బర్త్ చార్ట్ని అనుసరించి చెప్పబడే ఫలితాలు కాదు. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెబుతున్నామంటే మీకు క్లారిటీగా తెలుస్తుంది. ఎందుకంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్సిట్ సిస్టమ్ అండ్ బర్త్ చార్ట్? ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది అంటే, ట్రాన్సిట్ సిస్టమ్ అంటే పదే నేను చెబుతున్నాను, ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు పైన కొమ్మలు ఉంటాయి, ఆ కొమ్మలకు ఆకులు ఉంటాయి. ఆకులు వచ్చేటప్పటికల్లా సహజంగా రైన్ సీజన్లో వస్తాయి, వింటర్ సీజన్లో అలానే ఉంటాయి, సమ్మర్ సీజన్లో రాలిపోతుంటాయి. ఆ ఆకులు రాలిపోయేదాన్ని గోచారం అంటారు. ఆ చెట్టు కింద ఉండే వేళ్ళని మనం బర్త్ చార్ట్ అంటారు. అంటే జన్మలగ్నం నుంచి ద్వాదశ భావాలని కూడా తనుభావము, ధనభావము, తృతీయ భావం, సోదర భావము, సుఖభావము, సంతాన భావము, శత్రుభావము, రోగ రుణభావాలు, కళత్రభావము, ఆయుర్భావము అంటే ఆయుష్ సంబంధించిన భావాన్ని, భాగ్యభావాన్ని, భాగ్యస్థానాన్ని, అలానే వృత్తి సంబంధించిన దశమ భావాన్ని, లాభభావం అంటే ఏకాదశ భావం అంటారు, అలానే వ్యయభావం అంటారు 12వ భావం. అంటే ఈ ద్వాదశ భావాలన్నీ కూడా మనం అనాలిసిస్ చేసి చెప్పాలి జన్మలగ్నం అంటే ఇక్కడ జన్మలగ్నం నుంచి కూడా తనుభావానికి రవి అధిపతి, అలానే ద్వితీయ భావానికి గురువు అని, సోదర భావానికి కుజుడని, చతుర్థ భావానికి చంద్రుడని, పంచమ భావానికి గురువు అని, ఇలాంటి భావాలన్నీ కూడా మనం అనాలిసిస్ చేస్తాం. చేసిన తర్వాత ఒక చార్ట్ను మనం తీసుకునేటట్టయితే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసి వాళ్ళ రాశిచక్రము, భావచక్రము, నవాంశము, దశమాంశము, సప్తమాంశము, త్రింశాంశము, షోడశాంశం అని 16 డివిజనబుల్ చార్ట్స్ ఉంటాయి. 16 డివిజనబుల్ చార్ట్స్లో ముఖ్యంగా ఉదాహరణకి ఒక ప్రొఫెషన్ అంటే వ్యాపారం చేయాలి, ఉద్యోగం చేయాలనే వ్యక్తులకి నష్టపోకుండా, ఫైనాన్షియల్ పరంగా నష్టపోకుండా ఉండాలంటే రాశిచక్రము, భావచక్రం, దశమాంశము, దశలు, అంతర్దశలు నిర్ణయం చేయాలి. ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహం జరగలేదు, జరుగుతుంది, ఇప్పుడు జరగబోతుంది, వాళ్ళు ఎలాంటి సంబంధ బాంధవ్యాలతో ఉంటారు, ఎలాంటి రిలేషన్తో ఉంటారనే విషయాన్ని మనం చూసుకునేటట్టయితే రాశిచక్రము, నవాంశము, భావచక్రము, దశలు, అంతర్దశలు. సంతానం కలుగుతుందా లేదా అని చెప్పబడే చక్రం ఏంటంటే సప్తమాంశ చక్రం. అంటే రాశిచక్రము, సప్తమాంశము, భావచక్రము, దశలు, అంతర్దశలు అనాలిసిస్ చేయాలి. ఇలాంటివన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేసి ఆ డివిజనబుల్ చార్ట్స్ని కూడా మనం అనాలిసిస్ చేస్తే వైదిక ఆస్ట్రాలజీలో కానీ చూసినట్టయితే మనకు కరెక్ట్గా తెలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే మా దగ్గర ఓన్లీ వైదిక ఆస్ట్రాలజీ కాకుండా ఒక బీవీ రామన్ అనాలిసిస్ ప్రొడక్షన్స్ కానీ, కేపీ పద్ధతిలో
కృష్ణమూర్తి సిస్టంలో ఒక నక్షత్ర జ్యోతిష్యము అంటే సబ్లార్డు, సబ్లార్డు, సబ్లార్డును కూడా మేము అనాలిసిస్ చేసి చెప్తాము. ఏదైనా సరే జాతక పరంగా అలానే ఫార్మిస్ట్రీ ప్రకారంగా ఒకలా డేట్ ఆఫ్ బర్త్ లేని వ్యక్తులకు కానీ అలానే కొన్ని సమస్యలు ఉన్న వ్యక్తులకు కానీ ఆ సమస్యను బట్టి ఏ గ్రహం బాగలేదని కూడా చెప్తాం. సహజంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, వివాహపరంగా ఇబ్బందులు కలుగుతుందంటే శుక్రగ్రహం బాగలేనట్టు అర్థం. అలానే ఫైనాన్షియల్ పరంగా ట్రబుల్ ఉందంటే గురువు బాగలేనట్టు. వాళ్ళు ఏ స్థానాల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయని బర్త్ చార్ట్ ద్వారా మనం కరెక్ట్గా అనాలిసిస్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరికైనా సరే కొన్ని చెబుతుంటారు, మేము 1947లో పుట్టామండి, దీపావళి రోజు పుట్టామంటే. అప్పుడు కూడా మీ నక్షత్రము ఆ లగ్నాన్ని కూడా మీరు టైం చెబితే దాన్ని కూడా అనాలిసిస్ చేసి మీకు తీస్తాం. ఎందుకంటే ఒక చార్ట్ను తీసామనుకోండి, చార్ట్ను మనం ప్రొటెక్షను తీసి ఆ చార్ట్ను చూస్తే మనకు ప్రొటెక్షన్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి వాళ్ళ యొక్క లగ్నము, వాళ్ళు ఎప్పుడు పుట్టారు, ఏ ప్లేసెస్లో పుట్టారు అంటే అక్షాంశ రేఖాంశాలను కూడా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ తోటి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అంటాడు. అంటే మనం ఎక్కడైతే పుట్టామో లోకల్ మీన్ టైం అంటారు. అంటే ఇవన్నీ తెలిసి ఉండాలి, ఇదంతా నాలెడ్జ్ ఉండాలి. ఆస్ట్రోనమీ ప్రకారంగా నాలెడ్జ్ ఉండాలి, ఆస్ట్రాలజీలో కూడా మంచి నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఉంటేనే చెప్పగలుగుతారు. కొంతమంది ఏం చెబుతారంటే జ్యోతిష్యుల దగ్గరికి వచ్చి పాజిటివ్ చెప్పండి అంటారు. పాజిటివ్ చెప్పడం వల్ల మీకు ఏం పెద్ద ప్రయోజనం లేదండి. నెగిటివ్ అనేది నిజాన్ని తెలుసుకుంటేనే మీరు జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే ఏమిటి, అబద్ధపు ముసుగులో ఉండకూడదుగా మనం మోసం చేసుకున్నట్టు ఉంటుంది. దానివల్ల పెద్ద లాభం ఏముండదు మీరు జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళటం వల్ల. ఏదో చెప్పండి గురువు గారండి అని చెప్పడం వల్ల ప్రయోజనం కలిగే అవకాశాలే ఖచ్చితంగా ఉండవు. కాబట్టి నిజాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రమే నన్నైతే సంప్రదించండి. నిజం తెలుసుకోవాలి, నాయకంటి మల్లికార్జున శర్మ గారి ద్వారా మేము బాగుపడాలి అనే వ్యక్తులు మాత్రమే నాకు ఫోన్ చేయండి. పొగిడించుకోవాలనే వ్యక్తులు ఎవరు కూడా ఫోన్ చేయొద్దు. నిజం చెప్పగలిగే నిజం ఏంటంటే లైఫ్లో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడ్డ ఉంటాయి. ప్రతివాడికి జీవితాంతం మంచి జరిగిన వ్యక్తి ఒక్క మనిషి కూడా ఉండడు. పుట్టినప్పటి నుంచి పునరపి జననం పునరపి మరణంలో పుట్టినప్పటి నుంచి అన్నీ మంచి జరిగే ఏ ఒక్క వ్యక్తి కూడా ఉండరు. దానికి ఉదాహరణ ఒకటి చెబుతా. ఉదాహరణ ఏమిటంటే ఒక సాధువు పరమేశ్వరుడు చెప్పేట, ఎవరూ మరణించని ఇంటిలో దోసెడు ఆవాలు దమ్మనమన్నట్ట. ఆ వ్యక్తి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళాడు. మీ ఇంట్లో గతంలో ఎవరైతే సరే మరణించలేదు కదా అని అడిగట. కాదు, మరణించారని చెబుతూనే ఉన్నట్ట. అంటే ప్రతి ఇల్లు కూడా మరణించారు. అందువల్ల ఇక్కడ ఏదైతే మనం కష్టసుఖాలన్నీ కూడా చాలా ఉంటాయి, కష్టసుఖాలన్నీ కూడా చాలా విపరీతంగా ఉంటాయి, కష్టాలు వస్తుంటాయి, నష్టాలు వస్తుంటాయి. అంటే ఇక్కడ ఏదైతే ఒక మనిషి, ఒక మానవుడు ప్రతి ఇంటికి వెళ్ళి జోలె పట్టుకొని వెళ్ళి, అమ్మా మీ ఇంట్లో మరణించిన వాళ్ళు ఎవరూ లేదు కదా, మరణించకపోతే మాకు ఆవాలు ఇవ్వండి అని చెప్పారట. ప్రతి వాళ్ళు చెప్పారు, గతంలో మా వాళ్ళందరూ కూడా మరణించారయా అని చెప్పారట. ఆయనకి ఆ దోసెడు ఆవాలు దొరకలేదట. అందువల్ల పునరపి జననం పునరపి మరణం కష్టాలని ప్రతి వాళ్ళకు వస్తుంటాయి. ఏదో కష్టం లేకుండా, ఏదో నెగిటివ్ లేకుండా, ఏది మంచి లేకుండా ఉండదు అనేది సాధ్యం కాని పని. మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంటుంది. కాబట్టి అన్ని విషయాలు కూడా మీరు తెలుసుకోండి. అలానే బుధుడు వ్యాపార పరంగా కానీ, బుద్ధిపరంగా కానీ, డెవలప్మెంట్ విషయంలో కూడా బుధుడు చాలా మంచి గ్రహం. అంటే గణిత శాస్త్రానికి, వాణిజ్యానికి, బుద్ధికి, బలానికి, అంటే బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ పెరగడానికి కూడా బుధుడు కారణం అవుతాడు. అందువల్ల బుధారిష్టేత్ సంప్రాప్తే బుధ పూజాంచకారేత్ బుధ ధ్యానం ప్రవక్షం బుద్ధి పీడోపశాంతి అంటారు. బుధుడు కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ అని చెప్పుకోవచ్చు. అలానే మీరు ముఖ్యంగా నేను నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశానండి రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళకి. కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, అలానే బృహత్ పరిహార సింధు, సర్వదేవతా గోత్రులు పార్ట్ 1 పార్ట్ 2, జాతక చంద్రిక, స్వప్నశాస్త్ర ఫలదీపిక, పుత్రగణపతి వ్రతము, వివాహ మార్తాండం, ప్రొటెక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, ఇలాంటి నెంబర్ ఆఫ్ బుక్స్ నేను రాశాను. అయితే బుక్స్ కావాలని అనుకునే వాళ్ళు కూడా నా నెంబర్కి ఫోన్ చేయొచ్చు, లేకపోతే రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళు కూడా సంప్రదించవచ్చు. మా వెబ్సైట్ www.nayakanti.com అంటారు, www.nayakanti.in కూడా చూసుకోవచ్చు. ప్రతి వాళ్ళు కూడా ఎవరన్నా ఫోన్ చేయదలుచుకుంటే మా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. నిజాన్ని తెలుసుకోవాలి, మేము బాగుపడాలి నాయకంటి ద్వారా,
నాయకంటి గురువు గారి ద్వారా బాగుపడాలనే వ్యక్తులు మాత్రం మీరు ఫోన్ చేయండి. వీరందరికీ కూడా మంచి జరగాలని శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.